బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతన్ని చూచి, ఎవరాయన అంటే ఒక యవనస్తుడు, మంచి ధనవంతుడు, ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, సార్ మీ బోధలు వింటున్నాను, మాకు బోధకులున్నారు, మాకు దేవాలయంలో ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, మా దేవాలయంలో ఎంతోమంది శాస్త్రులు పరిచయులు ఉన్నారు, మీరు బోధించినట్లుగా వాళ్ళు ఎప్పుడు బోధించలేదు. మీరు చెప్పేటటువంటి బోధ వింటే పరలోకానికి ఎట్లా వెళ్ళాలి అనేది వివరంగా మాకు అర్థమవుతూ ఉంది. పరలోకానికి ఎట్లా వెళ్ళాలి అని మాకు అర్థమవుతుంది. అప్పుడు ప్రభు అతన్ని చూశాడు. అతన్ని చూసినప్పుడు అతని ప్రేమించి అని అంటాడు. ప్రభు ఒక వ్యక్తిని చూస్తే ఆయన ప్రేమిస్తాడు. ఎవరైనా కానీ ఆయన ప్రేమిస్తాడు. నన్ను కానీ నిన్ను కానీ. ఒకవేళ తాగి నువ్వు వచ్చినా ప్రభు నేను ప్రేమిస్తాడు. ఒకవేళ తప్పు చేసి ఇక్కడికి వచ్చినా ప్రభు నేను ప్రేమిస్తాడు. దేవునికున్న ఒక మంచి గుణం ఏమిటంటే నన్ను ప్రేమించే గుణం ఆయనకు ఉంది. హల్లెలూయా. నిన్ను ప్రేమించే గుణం ఆయనకుంది. ఆ కృపగల దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ప్రేమించేది నేర్చుకోవాలి. ప్రేమించేది నేర్చుకోవాలి. ప్రభువు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఎటువంటి వాడిని ప్రభువు ప్రేమించాడంటే, ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు వానిలో కొదువలు కనిపిస్తూ ఉన్నాయి. కొదువ. నేను ప్రభు దగ్గరికి వచ్చాను, నాలో కొదువు ఏమిటంటే నాలో పరిశుద్ధత లేదు. ఇంకొకరు ప్రభు దగ్గరికి వచ్చారు, వానిలో చెడు అలవాట్లు ఉన్నాయి. ఇంకొకడు ప్రభు దగ్గరికి వచ్చాడు, వాడు మోసం చేస్తున్నాడు ఇతరుల్ని. ఇంకొకడు ప్రభు దగ్గరికి వచ్చాడు, వాడు అన్యాయాలు చేస్తూ ఉన్నాడు. ప్రభు వాడు చేసే అన్యాయం కానీ, వాడు చేసే మోసం కానీ, వాడు చేసే తప్పుడు పనులు కానీ, వానిలో ఉన్న చెడు ప్రభువు చూడలేదు. ప్రభు వాన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉంది అని అన్నాడు. అంటే ఆ కొదువుగా ఉన్న వ్యక్తి ప్రభువుని చేరటానికి అతనిలో ఉన్న కొదువని పూర్తి చేసుకోవాలి. అతనిలో ఉన్న కొదువని పూర్తి చేసుకోవాలి. అతనిలో ఉన్న కొదువ, ఒకవేళ సిగరెట్ తాగేవాడేమో, ప్రభు అంటాడు నీలో ఉన్న కొదువ అది, దాన్ని తీసివేసుకో. ఒకవేళ దొంగలించేవాడేమో, నీలో కొదువు ఉంది అంటే ప్రభువుని తాను కలుసుకోవటానికి ఆ వ్యక్తిలో ఉన్న కొదువను తీసేయాలి. కొదువుగా ఉన్న నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కొదువుగా ఉన్న నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడు. బహుశా నువ్వు విగ్రహారాధన చేసేవాడివేమో, దయచేసి ప్రభు నిన్ను అసహించుకోడు. ఒకవేళ నీవు ఏదో పరమతానికి సంబంధించిన వ్యక్తివేమో, ప్రభు నిన్ను అసహించుకోడు. ఆయన చూసి మొదట ప్రేమించి, ఇక్కడున్న వాళ్ళందరినీ ప్రభు ప్రేమిస్తున్నాడు. బహుశా నువ్వు పేదగా ఉన్నావేమో, ఒకవేళ మీ తల్లిదండ్రుల కాలంలో బాగా డబ్బుండి బ్రతికావేమో, నీ భర్త కాలంలో డబ్బుండి బ్రతికావేమో, ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, డబ్బు కూడా లేదు. మనము లోకాన్ని చూసి అంటాం, నన్నెవరూ పట్టించుకోలేదు, నన్నెవరూ అస్సలు నీ పరిస్థితి ఏమి అని అడిగేవాళ్ళు లేరని మూల కూర్చొని ఎన్నో పర్యాలు ఏడ్చాం. నన్నెవరు పట్టించుకుంటారు, నాకెవరు దిక్కున్నారు, నాకెవరు సహాయం చేస్తారని. దయచేసి భూమి మీద ఉన్న పరిస్థితుల్ని, మనుషుల్ని చూడకూడదు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి.
ప్రభువుని చూడాలి, ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. నీకే కొదువు ఉందో ఆ కొదువుతో ప్రభు దగ్గరికే వెళ్ళాలి. నీకేమి కొదువు ఉందో ఆ కొదువుతో ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ప్రభువు చూసి వానిని ప్రేమించి, ప్రభువు నిన్ను చూస్తే ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించి నీ కొదువను నీకు ఆయన చెప్తాడు. నీ కొదువని నీకు ఆయన చెప్తాడు. దయచేసి నా కొదువ నా భార్య చెప్తే నాకు కోపం వస్తుంది. నాలో ఉండే లోపాలు నా భర్త చెప్తే నాకు కోపం వస్తుంది. దేవుడు చెప్తే భయం వస్తుంది. దేవుడు చెప్తే భయం వస్తుంది. అందుకని ప్రభులు వారు మొదట మనల్ని భయపెట్టాడు, మనల్ని ప్రేమిస్తాడు. దయచేసి గమనించాలి. అందరూ చెప్పండి, నా ప్రభువు నన్ను చూసి ప్రేమించాడు. చెయ్యెత్తి ఆ మహిమ గల దేవునితో అనండి, ప్రభువా నీవు నన్ను చూసి ప్రేమించావు. నాలో కొదువ ఉందని మీకు తెలుసు, అయినా మీరు నన్ను ప్రేమించారు. హల్లెలూయా. నాలో కొదువ ఉందని తెలిస్తే నా భార్య నన్ను ప్రేమించదు, నీ భర్త నిన్ను ప్రేమించాడు. ఎందుకంటే నీలో ఏదో తప్పితం ఉంది, ఏదో లోపం ఉంది. భార్య పదే పదే అంటాడు నువ్వు అట్లాంటి వాడివి, భర్త పదే పదే అంటాడు నువ్వు ఇలాంటి దానివని. ప్రభు ఎప్పుడు కూడా నీ తప్పును గురించి మాట్లాడే దేవుడు కానే ఆయన ప్రేమించే దేవుడే. హల్లెలూయా. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఒకవేళ వచ్చి తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఉండొచ్చు, గిల్టీగా ఫీల్ అవ్వద్దండి. నా భాషలో నామూషిగా ఫీల్ అవ్వద్దండి. మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు ప్రభువుకి మధ్యన ఏముందంటే ప్రభు దగ్గర ప్రేమ ఉంది, నాలో నా తప్పితం ఉంది. ప్రభు దగ్గర ప్రేమ ఉంది, నాలో నా తప్పితం ఉంది. నేనెప్పుడు ఆ తప్పితాన్ని విడిచిపెడతానో ఆయన దగ్గరుండే ప్రేమ నా దగ్గరికి వచ్చేస్తుంది. హల్లెలూయా. మీకు అర్థమైతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను కూడా మంచోడిని కాదు. మా గ్రామస్తులు నన్ను అనేవాళ్ళు, వీడెప్పుడు చచ్చిపోతాడా, ఊరు బాగుపడుతుందా అని. మా తండ్రి అనేవాడు, ఈ ఇంట్లో సమాధానంగా ఉండాలంటే ఈడన్నా చావాలా నేనన్నా చావాలా అని. అంత పనికిరాని జీవితం నాది. దయచేసి గమనించాలి. ఊరి జనానికి నేను అసహ్యంగా కనిపించాను, కన్న తండ్రికి తల్లికి కూడా అసహ్యంగా కనిపించాను. ప్రభు మాత్రం నన్ను ప్రేమిస్తున్నాడు అనేది నాకు 30 ఏళ్ళు నిండిన తరువాత నాకు అర్థమయ్యాది. నా 30వ సంవత్సరంలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనేది అర్థమయ్యాది. ఆయన ప్రేమని తలంచుకొని బాగా ఏడ్చాను. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడా, ఊరు జనం కంటే, కన్న తల్లిదండ్రుల కంటే, తోడబుట్టిన వారి కంటే ఇంత గొప్పగా ప్రేమిస్తాడా అని ఊరు జనం నా తప్పులు చెప్పేవాళ్ళు. నా తల్లిదండ్రులు కూడా నా తప్పులు చెప్పేవాళ్ళు. యేసయ్య ఈ రోజు కూడా నా తప్పులు ఎవరికి చెప్పలేదు. యేసయ్య ఈ రోజు కూడా నా తప్పులు ఎవరికి చెప్పలేదు. ఆయన ఏం చేశాడంటే నాలో ఉన్న తప్పితాల్ని ప్రభువుకి చెప్పినప్పుడు అవన్నీ మూటగట్టి ఆయన వెనకల పారేసుకున్నాడు. ఆయన వెనకల మనిషికున్న స్వభావం ఏమిటంటే క్షమిస్తాడు, కానీ అప్పుడప్పుడు మన పాపాలు మనకు చెప్తా ఉంటాడు. దేవుని స్వభావం ఏమిటంటే ప్రేమించి
క్షమించి మన పాపాలు వెనక తట్టు పడేసుకొని ఎప్పుడు నీ చెడు గురించి ఆయన మాట్లాడే అవకాశమే లేదు. అందుకే ఆయన చాలా గొప్పవాడు, చాలా మంచివాడు. ఆయనను మించిన మంచితనం ప్రపంచంలో ఏ ఒక్కడికి లేదు. మనకెవరైనా 10 కేజీలు బియ్యం ఇస్తే ఈ సీఎం మంచోళ్ళు అంటాం. మనకెవరైనా రైతు భరోసా ఇస్తే ఆయన పిఎం మంచోడు అంటాం. అయితే వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఉన్నంత వరకే. ప్రభు ఇచ్చేది ప్రపంచం ఉన్నంత వరకు ఆయన ఇస్తూనే ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన దగ్గరికి నేను వచ్చినప్పుడు నాలో ఉన్న కొదువను తీసుకొని వస్తే ఆయన నన్ను ప్రేమించి తన దగ్గరికి తీసుకొని అంటాడు, నీవు ఖచ్చితంగా నీకున్నవి విడిచిపెట్టు, నన్ను వెంబడించు, ఆ పరలోకానికి నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పాడు. ఆ యవనస్తుడు ధనవంతుడు అంటున్నాడు, ప్రభు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించని. ఆయన అన్నాడు, చిన్నప్పటి నుండి నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. ఫ్రమ్ మై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. అవునా? అయితే ఒకటి కొదువు ఏమిటంటే, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసేయి, నువ్వు నన్ను వెంబడించు. నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసేయి, నన్ను వెంబడించు. ప్రభుని వెంబడించటానికి మన ఆస్తి మనకు అడ్డు రాకూడదు. ప్రభుని వెంబడించటానికి మన ఆస్తి మనకు అడ్డు, ప్రభుని వెంబడించటానికి మన ఉద్యోగం అడ్డు, ప్రభుని వెంబడించటానికి మన వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగాలు, సద్యోగాలు ఏవి అడ్డు రాకూడదు. అవి విడిచిపెట్టి, అంటే దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు, నన్ను వెంబడించు, దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు. కొన్ని పర్యాయాలు మనం అంటాం, ఫలానా దగ్గరికి ప్రార్థనకు వెళ్ళాలి, అయ్యో ఆ రోజు నాకు వేరే పని ఉంది, దయచేసి అట్లా అనద్దు. కొన్ని పర్యాయాలు అంటాం, ఆ రోజా మరుసటి రోజు పెట్టుకోండి, దయచేసి అట్లా అనద్దు. దేవుని కోసం ఉద్యోగమైన, వ్యాపారమైన, వ్యవసాయమైన అన్నీ చిన్నవే. దేవుడు ఎంత పెద్దవాడంటే భూమి ఆకాశములు నిండి ఉన్న దేవుడు ఆయన. ఆయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పాడు. భూమి ఆకాశములన్నింటిని కూడా నిండి ఉన్న దేవుడు ఆయన. ఆయన లేని చోటు లేదు, ఆయన సర్వాంతర్యామి. హల్లెలూయా. నీవు హాస్పిటల్లో పని చేస్తూ ఉంటే నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు. నువ్వు పొలంలో పని చేస్తూ ఉంటే, ఎండనబడి పని చేస్తుంటే నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు. నువ్వు కూలికెళ్ళి ఆ నాటు వేస్తూ ఉంటే నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు. ఏదో ఒక ఇంటికెళ్ళి ఆ ఇంట్లో హౌస్ మేడ్గా పాచి పని చేస్తూ ఉంటే నీ ప్రక్కనే ఆయన ఉన్నాడు. నీ హోదాని, నీ స్థితిని ప్రభువు చూడడు. ఆయన ఎంతో తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే, దేవుడుగా ఉండవలసిన భాగ్యమును విడిచిపెట్టి దేవదూతల కంటే కొంచెము తక్కువ అనిగా చేసుకొని నీ దగ్గరికి వచ్చాడు ఆయన. నీ దగ్గరికి వచ్చాడు. ఎప్పుడూ నువ్వు అనుకోవాల్సింది, నా ప్రభువు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు. చదివే బిడ్డలైనా, ఉద్యోగాలు చేసే బిడ్డలైనా మీకు రావచ్చు, ఇబ్బంది రావచ్చు. మీతో కలిసి పని చేసేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. చదివే దగ్గర మీకు ఇబ్బంది కలగచ్చు. మీ వ్యాపారంలో పోటీలు రావచ్చు. మీ వ్యవసాయంలో ఫలసాయం సరిగా రాకపోవచ్చు. ఎక్కడ మీరున్నా మీరు ఎప్పుడు ఆలోచించాల్సింది, నా ప్రభువు నాతో ఉన్నాడు. చెప్దాం హల్లెలూయా.
బయట ఉన్నవారు కూడా చెప్దాం హల్లెలూయా. లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలు కూడా చెప్దాం హల్లెలూయా. మీరెక్కడున్నా నా ప్రభు మనతో పాటు ఉన్నాడు. ఆయన మనతో ఉన్న దేవుడు మనతో చెప్పే మాట, నీకొక్కటి కొదువుగా ఉంది, దాన్ని విడిచే. నేను నిన్ను చూసినప్పుడు నిన్ను ప్రేమించాలనుకున్నాను, ఆ కొదువును విడిచిపెడితే నా ప్రేమ నీ దగ్గరికి వస్తుంది, నా ప్రేమ నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా. ఒక ప్రేమికుడు ఒక ప్రేమికురాలు చూస్తాడు, ఏమో వీనికి ఎట్లా మరలా అని ప్రభువే మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఒకసారి దైవజనులు యేసన్న గారు నేను ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక ఆయన వచ్చాడు, అంత దూరంలో నిలబడి ఇట్లా గంటన్నా నిలబడి ఉంటాడు. దైవజనులు యేసన్న గారు అని పక్కనే చూడలే. నేనన్నా, అన్న ఎవరో వచ్చినారు చూడని, ఎవరో వచ్చినాడు చూడని. నా మాట కూడా పట్టించుకోలేదు. అన్న ఎవరో చూడనా, వాడు పాపం చాలాసేపటి నుండి ఉన్నాడని. అన్న అన్నాడు, నీ పోరు ఎక్కువైపోయింది నాకు, రే ఏమిరా అన్నాడు. యేసన్న గారు చెప్పరా. యేసన్న గారు, రే ఎన్నిసార్లు పిలుస్తావురా, చెప్పు ఏమో అంటే వాడు అన్నాడు, నేను మందిరం కడతా ఉండ యేసన్న గారు. కట్టుకోబో, మందిరం కూడా నువ్వే డెడికేషన్ చేయాలని, కట్టినాక వెళ్ళరా వస్తాను అని అన్నాడు. సరే ఇంకబో అన్నాడు. అది కాదు యేసన్న గారు, అది కాదు యేసన్న గారు, అది కాదు ఇది కాదు, ఏది రే నీ రామాన్యము, మందిరము కడతా ఉన్నాను యేసన్న గారు. ఇనువని సోదా, మనకి ఏం చెప్పాలి ఇప్పుడు, నేను కట్టుకోమన్నానా, కట్టుకోమన్నా, డెడికేషన్ కన్నాడా, పోతా అవకాశం ఉంటే నువ్వు కూడా రా, వానితో మాట్లాడు అంటివి. వాడు ఏం చెప్తా అన్నాడు, మందిరం కడతా చేతులు మార్చుకుంటా ఉన్నాడు. తమ్ముడా ఏదో అయ్యగారికి చెప్పుయా, ధైర్యంగా చెప్పుయా అంటే వాడు అన్నాడు, యేసన్న గారు ఏదైనా సాయం చేయసన్న గారు. రే నువ్వు హోసన్న మినిస్ట్రీనా? కాదు యేసన్న గారు. మరి నేను ఎందుకు ఇవ్వలరా, నేను భలే ఓడివిరా నువ్వు. ఈయన ముందు నిలబడి ఏదన్నా చెప్తే ఊరంతా చెప్తాడ్రా. నేనేం రే హోసన్న పరిచర్యలకే ఇస్తాను అని అన్నాడు. వాడు కదిలింటే ఒట్టు, చేతులు మార్చుకుంటా ఇట్లే ఉండిపోయినాడు. నేనన్న ముగింపు ఎట్లుంటుందో అని, ఆయన గెలుస్తాడా ఈడు గెలుస్తాడా అని చూసుకుంటా ఉన్నాను. అన్నగారు ఈడు పోయేటట్లు లేదు, పోరా, నువ్వు హోసన్న పరిచర్య అయితే ఇస్తాను, కట్టుకో, నువ్వు ఏమన్నా చేసేవాడు, నువ్వు కడతా ఉండవు లేదా నాకేం తెలుసు. రే యేసన్న గారు దేవుని మీద ఒట్టండి, నీ మీద నా మీద పెట్టద్దు ఒట్టు, దేవుని మీద ఒట్టండి, నిజంగా కడతా ఉండానండి అని. వాని అవతారం చూస్తే నిజంగా వాడు అట్లా నిజాయితీగా కనిపించలేదు. మహానుభావుడు యేసన్న గారు ఆయన 2 పాదాలకు దండి పెట్టాలా, పక్క నుండి బ్యాగు తీసి చేయి పెట్టి ఇట్లా తీసినాడు. ఒక కట్ట వచ్చింది, ఎంత కట్ట ఇచ్చేసినాడు. ఇచ్చిరే మందిరం కట్టరా, లేదంటే నువ్వు నేను ఇద్దరు నరకంలో ఉంటాను రే, ఇచ్చినందుకు నేను, తీసుకున్నందుకు నువ్వు, ఇద్దరు నరకంలో ఉంటారని అన్నాడు. వాడు తీసుకొని దండ పెట్టేసి చాలా వెళ్ళిపోయి గంటన్నర సేపు నిలబడినోడు క్షణం ఉండలే డబ్బు పడే లోపల. అన్నాడు చూస్తే అవన్నీ కనీసం ఇచ్చినాడని దండం కూడా చెప్పలేవాడు అని. అవునన్నా నువ్వు అంత ఇచ్చేస్తే ఎంత ఇచ్చినావు నని. ఎంతోగంత మందిరం అని పేరు పెట్టినాడు కదా, పోతే పోని ఏం చేద్దాం, కడితే వానికి నాకు ఆశీర్వాదం, కట్టకపోతే వాడు నేను నరకంలో ఉంటాను, నీకు ఇంతే ఏం చేద్దాం అని చెప్పానని. ఎంత ఉదారతో ఆ దైవ సేవకునికి, ఎంత ఉదారతో. ఒక బ్యాగ్ ఉంటుంది, బ్యాగులో డబ్బులు ఉంటాయి, చేయి పెడతాడు, ఏదో వస్తే అది తీసి ఇచ్చేస్తా ఉంటాడు. ఈరోజు హోసన్న పరిచర్యలు ప్రపంచం అంతా కూడా మారుమ్రోగటానికి గల కారణం ఆ దైవ సేవకుని ఉదారత, దైవ సేవకుని ఉదారత.
ప్రతిఫలాన్ని ఆశించి ఏ పని ఆ దైవ సేవకుడు చేయలేదు.